ప్రతిధ్వనికి స్వాగతం. ఎంత పాపం, ఎంత అపచారం, ఎంత ఘోరం, ఇంకెంతో ద్రోహం. వైకాపా హయాంలో జరిగిన కల్తీ నెయ్యి ఉదంతం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఇలాంటి ఉదంతం మరోటి ఉండదు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సైతం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యే వాడారని అనుమానమే లేదని స్పష్టంగా తెలియజేసింది. అయినా మేమేం చేయలేదు, మాకేం తెలియదు, కల్తీనే జరగలేదు అన్నట్లే వ్యవహరిస్తోంది నాటి పాలకవర్గం. కల్తీపై కళ్ల ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా అది నేరమే కాదన్నట్లు బుకాయిస్తున్నారు. ఈ మొత్తానికి నాటి తీతీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్నే కీలక సూత్రధారి అని సిట్ పేర్కొంది. కానీ ఆయన వెనక ఎవరు ఉన్నారనేదే అసలు ప్రశ్న. కమిషన్ల కకృతితో, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఇదంతా చేసింది కల్తీ ముఠాల కర్త కర్మ క్రియ ఎవరు? దీనిపై ఇంకెంత విచారణ జరగాల్సిన అవసరం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ పాలకమండలి సభ్యులు, స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు, కమలానంద భారతీ స్వామి గారు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు. రైట్, ముందుగా భానుప్రకాష్ గారు నమస్తే అండి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అది కల్తీనయ్యే, అందులో అనుమానమే లేదని ఖరాఖండిగా చెప్పింది కదా. 219 పేజీల నివేదికలో ఇంకా ఏ అంశాలను వెల్లడించింది? అమ్మ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలు కమలానంద భారతి గారికి, స్వరూపానంద స్వామివారికి, శ్రీనివాసానంద స్వామివారికి అందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మహా అపచారం చేశారు వైసీపీ నాయకులు. 2019 నుంచి 2024 వరకు మనం కానీ గమనించినట్టయితే స్వామివారి అతి పవిత్రమైనటువంటి లడ్డు, స్వామివారి దర్శనం అయినా కాకపోయినా ఆ లడ్డులో స్వామివారి ప్రతిరూపాన్ని, ప్రతిమని చూసుకొని స్వామివారి ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆ లడ్డులో వాడుతున్నటువంటి ఆవు నెయ్యి, మా వైకానస ఆగమ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి నిత్య కైంకర్యాలతో పాటు ప్రసాదాలు కూడా మేము తయారు చేస్తాం. ఆ పద్ధతిలో వాడుతున్న ఆవు నెయ్యిలో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నాడు. ధార్మిక క్షేత్రాన్ని కకృతిపడి ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వ్యక్తి. ఆయన యేసుని నమ్ముతాడు, వెంకటేశ్వరుని నమ్మడు, వెంకటేశ్వర స్వామికి మొక్కడు. వచ్చినా సరే ఓటు బ్యాంక్ కోసం ఏదో బ్రహ్మోత్సవాలప్పుడు వచ్చి ఓట్ల కోసం పట్టు వస్త్రాలు ఇచ్చిపోతారు, కానీ ఏ రోజు దంపతులతో వచ్చిన పాపాన పోలేదు. దానిలో భాగంగా ఆ రోజుల్లో పోటులో పనిచేసినటువంటి కార్మికులు, పోటు అంటే పోటు లడ్డు తయారు చేస్తున్నటువంటి కార్మికులు ఆ లడ్డు చేస్తున్న సందర్భంలో దాంట్లో దుర్వాసన వస్తూ ఉంది, లడ్లు నిల్వ ఉండట్లేదు అని చెప్పి అప్పుడున్నట్టు అధికారులకి కంప్లైంట్ చేస్తే వారు పట్టించుకున్న పాపన లేదు, పట్టించుకున్న ఇది లేదు. దాని మీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము దాని మీద లోతుగా వెళ్ళి విచారణ చేస్తే అసలు నివ్వెరపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. అసలు అది నెయ్యే కాదు, పూర్తిగా కల్తీ. ఇది నేనేదో భానుప్రకాష్ గానో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగానో చెప్పట్లేదు. సిట్ రిపోర్ట్ ఇది, సిట్ రిపోర్ట్. దీంట్లో చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో కల్తీ అమ్మ, పూర్తి స్థాయిలో. అసలు నెయ్యే కాదు, కెమికల్తో చేసినట్టు, రసాయనాలతో చేసినటువంటి నెయ్యి. ఎంత అపచారం అంటే దానికి ఈ తగుదుమ్మల వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, డి బ్యాచ్ అంటామే వాళ్ళని, దోపిడీ దొంగల బ్యాచ్. వీళ్ళు కుట్రపూరితంగా, నేను మళ్ళీ చెప్తున్నా, కుట్రపూరితంగా దుష్ట ఆలోచనతో మాకున్నటువంటి నియమ నిబంధనలు, గతంలో టీటీడీ గీ ప్రొక్యూర్ చేయాలంటే అనేక కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, ఆవు పాలు స్వీకరించే దానికి సామర్థ్యం ఉండాలి. అవన్నీ సడలించారు. ఎందుకోసం సడలించారు, ఎవరి కోసం సడలించారు అని చెప్పి లోతుగా పరిశీలిస్తే అదేదో ఆలీబాబా అంట. ఈ ఆలీబాబా అరడజన్ దొంగల మారగా వీళ్ళందరూ ఆయన కోసం నియమ నిబంధనలు సడలించి ఆయనకి టెండర్ దక్కే విధంగా దానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇంకో గమ్మత్తమైన విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక టీం వెళ్ళింది. మా డైరీ ఫామ్ డైరెక్టరు, టెక్నికల్ గీ టెస్టింగ్ టెక్నికల్ సంబంధించిన వ్యక్తి అక్కడికి వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఉండే పరిస్థితులు, అసలు అక్కడ ఆవులు ఉన్నాయా, తద్వారా పాలు వస్తున్నాయా, ఇవన్నీ చూసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా కకృతిపడి వీళ్ళతో కలిసిపోయి అసలు ఏమీ లేదు అక్కడ. ఆవు లేదు, ఒక చుక్క ఆవు పాలు లేదు. ఆవు ఉంటే కదమ్మా పాలు వచ్చేదానికి.
ఉంటే కదా పాలు వచ్చేదానికి. అవన్నీ లేకుండా ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి స్వామివారి పవిత్రతను దిగజార్చే విధంగా వారు వివరించారు. సాక్ష్యాధారాలతో పాటు సిట్టు నివేదిక ఇచ్చింది. వీళ్ళు సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. సాంప్రదాయాలకు తూట్లు పొడిచి సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. మీరు కడుపు అన్నం తింటున్నారని అడుగుతున్నా నేను, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కడుపు అన్నం తింటున్నారని అడుగుతున్నాను. ఏంది ఇది మీ వెక్కిరి చేసలేంది? గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు, రోజు ఏదో ఒక న్యూసెన్స్ చేస్తున్నారు, ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వీళ్ళు. కాబట్టి నేను ఈటీవీ ద్వారా గోవింద భక్తులందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా, వీరు మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వీరు కేవలం ప్రజల మూడ్ని డైవర్ట్ చేసేదానికి, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేదానికి వారు వివరిస్తున్నారు. మీరెవరు వీరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కల్తీ ఖచ్చితంగా జరిగింది. ఆ కల్తీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, అప్పుడున్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి పాలేసినటువంటి కొందరు రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల వరకు దీంట్లో ప్రమేయం ఉంది. అందరి జాబితా తొందరలోనే మేము బయట పెడతాం. అందరూ అనుకుంటున్నారు దీనికి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇంకోటి వస్తుందమ్మా. ఇది ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇంకోటి వస్తుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారో అందరు పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరినీ మేము స్వామివారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం. ఓకే, శ్రీనివాసానంద సరస్వతి గారు, తిరుమల చరిత్రలోనే అత్యంత మహాపచారం ఏదైనా ఉందా అంటే కల్తీ నెయ్యే. ఇంతటి మహాపాపానికి ఒడిగట్టడాన్ని ఎలా చూడాలి? పైగా వైకాపా నేతల బుకాయింపులు ఎందుకు? మా నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. కోట్లాది మంది ప్రపంచ దేశాలలో హిందువులు ఎక్కడున్నా కూడా ఎవరు పేరు చెప్తే హృదయాలు ఉప్పొంగిపోతాయో, ఎవరి నామాన్ని చెప్తే భక్తులందరూ కూడా పరితపించిపోతారో అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం మరి వెంకటేశ్వర స్వామివారు. అటువంటి వెంకటేశ్వర స్వామివారికి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రలు అంటే స్వామివారు కొన్ని వేల సంవత్సరాల నుండి ఎంతోమంది చక్రవర్తుల్ని, ఎంతోమంది రాజులని, ఎన్నో రాజ్యాలని చూస్తూ వస్తున్నారు ఆయన. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి చాలా బాధాకరమైన అంశం ఇది. ఎంత దిగజారుడుతనానికి, ఎంత దిగాలకోరుతనానికి, మరి దిగజారిపోయినటువంటి పూర్తిగా విలువలన్నీ కూడా పాత్రలు వేసేసి నిస్సిగ్గుగా బరి తెగించి అంతటి దారుణాన్ని పొడిగెట్టారమ్మా గత ప్రభుత్వంలో. మరి ఆ రోజు ఉండేటటువంటి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టీటీడీ బోర్డు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంతకంటే హిందువులకి మోసం చేయడం, నమ్మించి నమ్మక ద్రోహం చేయడం, హిందూ ధార్మికమైనటువంటి సెంటిమెంట్స్ని, మనోభావాలని, సున్నితమైనటువంటి మనోభావాలని త్రొంగలో తొక్కేయడం వీరికే అది సాధ్యమమ్మా. చాలా దారుణాది దారుణం. లడ్డూలో అసలు మనం లడ్డూ ప్రసాదాన్ని పెద్దలు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే మన స్వామీజీ గారు, వారికి మన ఈటీవీ ప్రేక్షకుల ద్వారా మనం కోరుకునేది అదే. స్వామివారి ప్రసాదం వస్తే వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చారనేటువంటి ఒక భావన పొందుతాం. మనం ఆధ్యాత్మిక భావనలో మనం నిమగ్నం అయిపోతాం. అటువంటి ప్రపంచ పుణ్యక్షేత్రాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసి, ఒక ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి ఆ పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసి, వ్యాపార కేంద్రంగా మార్చేసి, పూర్తిగా అక్కడ ఉండేటటువంటి అన్నీ కూడా భ్రష్టు పట్టించేశారు. దీనికి కారణం ప్రధానంగా వీరికి హిందుత్వం మీద విశ్వాసం లేదు, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు. వెంకటేశ్వర స్వామి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అక్కసే. ఆయన ఎప్పుడు హిందూ ధర్మం మీద విశ్వాసంతో మాట్లాడారమ్మా. ఒక ముఖ్యమంత్రి అనేవాడు సరే ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా ఉండనేవ్వండి, కానీ ఇతర మతాన్ని గౌరవించాలి కదా ఒక నాయకులు అనేవారు. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా వారి తాలూకా మనోభావాన్ని గుర్తించాలి, గౌరవించాలి ఎవరైనా నాయకులు అనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తాను పట్టిన కుందేలుకి బూడే కాలని చెప్పేది. పూర్తిగా హిందుత్వం మీద విద్వేషాన్ని,
ద్వేషాన్ని కక్కేసి ద్వేషంతో వారందరూ కూడా మనం గతంలో చూసాం. కనీసం వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు వారి భార్య కోరితే, భారతి గారు కోరితే వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావాలి సతీ సమేతంగా. ఇది తిరుమలలో జరిగేటటువంటి సాంప్రదాయం, ఇది ఆచారం, ఇది వేల సంవత్సరాల నుంచి వస్తుంది. నిన్నో మొన్నో ఎవరు పెట్టింది కాదు. భార్యతో రావాలి బ్రహ్మోత్సవాల సమయంలో. ఎప్పుడైనా గౌరవించారైనా? ఆ భార్య రాలేదు సరికదా, ఆమె కోసం ఒక సెట్ వేయించుకున్నారు వెంకటేశ్వర స్వామి ప్రజాధనంతో. సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే సెట్ వేయించుకొని ఆ ప్రసాదం కూడా ఇస్తే పక్కనే ఆ టిష్యూ పేపర్లు పడేసి పక్కన పడేస్తారా? ఇదా హిందూ ధర్మం మీద మీకుండే గౌరవం? ఎంత బాధాకరమమ్మా. ఆ రోజు ఎంతమంది భక్తులు బాధపడ్డారు, శ్రీవారి భక్తులు. అవును. ఇదా మీరు చేసేటటువంటి? కోట్లాది మంది హిందువులు మీరు ఉద్ధరిస్తారు, ఏదో మంచి చేస్తారని మీకు పట్టం కడితే హిందూ దేవాలయాల మీద దాడులు, హిందూ మనోభావాల మీద దాడులు, హిందూ దేవతా విగ్రహాల మీద దాడులు, హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసేటటువంటి కుట్రలు ఎన్ని చేశారమ్మా. కాబట్టి అటువంటి విశ్వాసాలు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ప్రజలు ఇచ్చారో, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ఏముద్ధరిస్తారమ్మా? కాబట్టి అంతా వ్యాపారమే, వారు చేసేదంతా వ్యాపారమే. ఆ వ్యాపారం ఇది ఒక వ్యాపారంగా భావించుకున్నారు. ఆలయాలన్నీ కూడా వారు అడ్డాగా మార్చుకున్నారు. వారికి చెప్పినటువంటి అధికారులు పెట్టుకున్నారు. వాళ్ళ బాబాయిల్ని, వారి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, మొత్తం వారి కుటుంబాన్ని, ఫ్యామిలీని పెట్టుకున్నారు. ఎవడు అడగకూడదు, ఎవరికి తెలియకూడదు, మా ఇష్టారాజ్యంగా వెళ్ళిపోవాలి. అందరూ వారికి నచ్చినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు శరత్ చంద్రారెడ్డి, ఏమిటో వాళ్ళ మరొకరు లెక్కర డాన్లో ఉండేటటువంటి వ్యక్తులు, హంతకులు, ట్రైల్లో ఉండేటటువంటి కేసుల విచారణలో, హైకోర్టులో కూడా కేసుల విచారణ ఉండేటువంటి వ్యక్తుల్ని ట్రస్ట్ బోర్డు సభ్యులకి వేశారు. తిరుమల చరిత్రలో ఇంతకంటే దారుణం ఎక్కడ లేదు. ఇలాంటి అవమానీయమైన సంఘటన లేదు. కనీసం ఒక సచ్చరిత, కనీసం ఒక ఆధ్యాత్మిక విలువలు టీటీడీ బోర్డు మెంబర్లకి. ఈ రోజు మన టీటీడీ బోర్డు చూడండి, భానుప్రకాష్ రెడ్డి గారు హిందుత్వం కోసం ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు. ఇలాంటి టీటీడీ బోర్డు మెంబర్లు ఈరోజు ఉన్నారు. హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద, వెంకటేశ్వర స్వామి కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ రోజు టీటీడీ బోర్డులో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దైనిక పరిస్థితుల్లో టీటీడీ బోర్డుని వాళ్ళు భ్రష్టు పట్టించకపోతే, టీటీడీ ఆ స్వామివారి లడ్డు విషయాన్ని భ్రష్టు పట్టించకపోతే ఏం చేస్తారమ్మా? రైట్ అండి, రైట్. కమలానంద స్వామీజీ గారు, ఇటువంటి దయనీయ పరిస్థితి. ఓకే అండి, రైట్. కమలానంద స్వామీజీ గారు, చివరికి సర్వోన్నత న్యాయస్థానం వలన, సిట్టు విచారణ వలన ఈ బండారం అంతా కూడా బయటకు వచ్చి ఎంత దారుణాతి దారుణం. మీ వ్యాపారాలకి దొరికాడమ్మా. చేసేటటువంటి ధనార్జనకి మా వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన లడ్డూనే మీకు దొరికిందా? మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీరు ఎంత నమ్మకంతో మీకు అధికారం ఇస్తే చేసే ఇలాంటి నిర్వాహకమా? ఓకే అండి, శ్రీనివాసానంద సరస్వతి గారు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్. కమలానంద స్వామీజీ గారు, కోట్లాది భక్తులు ఎలవేల్పు శ్రీ వెంకటేశ్వరుడు, అలాంటి శ్రీవారి ప్రసాదం కల్తీ జరిగిందనే వార్త భక్తుల మనోభావాలు దెబ్బతీసింది. ఆ పశ్చాత్తాపం కూడా వారిలో ఎందుకు కనిపించడం లేదు? పశ్చాత్తాపడి ఉంటే కొంత పాప పరిహారం అయి ఉండేది. విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదో జంతువులకు సంబంధించింది కలిసింది అనేది వెళ్ళిపోయి, అసలు అది నెయ్యే కాదు, దాంట్లో రసాయనాలు కలిసే అనేది ఇంకా భయంకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజున హిందువుల పట్ల కొన్ని వర్గాలు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సంతానం కలగకుండా ఉండేటందుకు, లేదా ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మేమైతే ఆ కోణంలో ఆలోచిస్తున్నాం. ఈ రకంగా కెమికల్స్ కలపటం వల్ల అవి తింటే శరీరంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి, ఏ రోగాలకి కారకమవుతాయి, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది ఇప్పుడు మన మెడిసిన్స్ తయారు చేసినప్పుడు ట్రయల్ కోసం అని చెప్పి పూర్వం కోతుల మీద ప్రయోగించేవాళ్ళు, అట్లా ఎలుకల మీద, ఆ తర్వాత మనుషుల మీదనే ప్రయోగించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మన కొన్ని హోటల్స్లో కానివ్వండి, బయట ఈ పాలల్లో కానీ టీలో కానీ కొన్ని పదార్థాల్లో కొన్ని రసాయనాలు కలిపి హిందువులకు పిల్లలకు కలగకుండా ఉండేటందుకు వాడుతూ ఉన్నారనేది చాలా సందర్భాల్లో ఇవన్నీ వచ్చాయి.
ఇప్పుడు మనం ఈ దిశగా కూడా ఆలోచించాలి. ఇది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి ఈ కుట్ర, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడే. ఒకవైపు హిందువుల యొక్క జనాభా నిష్పత్తి తగ్గిపోతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. మిగతా వాళ్ళకేమో, మిగతా వర్గాల వాళ్ళకేమో పిల్లలు మామూలుగా కలుగుతూ ఉన్నారు. ప్రత్యేకించి హిందువుల్లోనే పిల్లలు పుట్టేటువంటి ఈ స్థితి ఎందుకు తగ్గిపోతున్నది? పోయిన సంవత్సరం చిలుకూరు బాలాజీ దగ్గర గరుడ ప్రసాదం ఇస్తే 2.5 లక్షల మంది వచ్చారు. ఇంతమందికి ఎందుకు పిల్లలు పుట్టడం లేదు? ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది ఇది ఇంకా భయంకరమైనది, ప్రమాదకరమైనది. అందుకని ఇదేదో అంటే తెలిసి తెలియక లేకపోతే మనం పట్టించుకోక అట్లా జరిగిందనే ఆ ఉద్దేశంతో నేను ఆలోచించటం లేదు. రెండోది ఏంటంటే దేవాలయ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదు అనేది మన విధానం. కానీ ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు దానికి టీటీడీ, దానికి ధర్మకర్తల మండలి నియామకం చేసేదే రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి 5 సంవత్సరాల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీని ఎన్నిసార్లు సమీక్ష చేశారు, అక్కడ జరుగుతుండే కార్యకలాపాల పట్ల వాళ్ళు కూర్చోబెట్టుకుని మాట్లాడుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడినప్పుడు అప్పుడు అక్కడ జరిగేటువంటి దానికి సంబంధించిన బాధ్యత ఎవరిది? కాబట్టి మిగతా ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తేనేమో చాలా పెద్దగా మాట్లాడటం, అసలు విధానపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడేమో ఏమి మాట్లాడకపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పట్ల ఉండేటువంటి అనుమానము, ఎవరికైనా అయిందా కాలేదా, అయి ఉండొచ్చా కాకపోవచ్చా అని అనుకుంటే అవి ఏమీ లేకుండా ఇది కావాలనే చేశారు అనే దాన్ని బలపరిచేటువంటి ఒక వాతావరణాన్ని పనికట్టుకుని వాళ్ళే తయారు చేసుకున్నారు. ఈ రోజున జంతువు సంబంధించినటువంటి కొవ్వు కలవలేదని సంతోషిస్తున్నారు. కానీ ఆ జంతువులు కొవ్వు కలిసి ఉన్నా పర్వాలేదు, రసాయనాలు కలిస్తే క్యాన్సర్ వస్తుందా, సంతానం కలగరా, లేదా ఇంకా ఏమైనా వాళ్ళలో మానసికమైనటువంటి ఎదుగుదల లేని పిల్లలు పుడతారా, వాళ్ళకే మెదడు పనిచేయదా, శరీరం అశక్తం అయిపోతుంది, పని చేయకుండా పోతారా? ఈ కెమికల్స్ వల్ల సమాజం మీద ప్రభావం ఏం చూపిస్తుంది? తిరుపతి ప్రసాదం అంటే 100% హిందువులు తీసుకునేటువంటి ప్రసాదం. కాబట్టి అందులో రసాయనాలు కలిసాయంటే 100% హిందువుల మీదనే ఆ ప్రయోగం జరిగింది. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయము. సిబిఐ వాళ్ళు చెప్పినటువంటిది ఇది ఏదో వాళ్ళు ఈరోజు ఆనందపడవచ్చు, కానీ ఇంకా కొంచెం ఏమంటాం ఇబ్బందికరమైన విషయాల్లోకి నెట్టబడ్డారు. వీటన్నింటికి వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని పట్ల నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. మొత్తము హిందూ సమాజానికి నమ్మకం ఒక్కటే కాదు, దేవుడు, మతము, దానికి సంబంధించిన నమ్మకం ఒక్కటే కాకుండా అసలు సమాజాన్ని రహస్యంగా తెలియకుండా ఏ విధమైనటువంటి పద్ధతిలో దాడి జరిగింది, దీని వెనక ఉండేటువంటి దుష్టశక్తులు ఎవరు, కేవలం వీళ్ళ లేకపోతే వీళ్ళకి కూడా తెలియకుండా ఇంకా ఎవరైనా పనిచేశారనే విషయం కూడా చాలా లోతుగా దీని మీద స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. నేను ఇక్కడ మన భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, వారు చాలా గట్టిగా 2-3 సార్లు అసలు ఈ విచారణ రావడానికి కూడా ఆయన చాలా గట్టిగా నిలబడ్డారు. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారం కూడా, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది, ముఖ్యమంత్రి గారు స్పందించారు. కాబట్టి ఇదంతా జరిగింది. కాబట్టి ఈ విషయంలో కేవలం ఇక్కడే కాకుండా రసాయనం అంటే ఏ రసాయనం, ఏ రసాయనాలు, అవి ఎందుకు కలిపారు, అది మనిషి ఆరోగ్యం మీద కానీ జెనెటిక్గా కానీ లేదా 2-3 తరాలు అలా తింటూ ఉంటే, ఆ ప్రసాదం తీసుకుంటూ ఉంటే దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు సమాజంలో వచ్చి ఉండేవి. హిందువులు ఆ ప్రసాదం వేరే వాళ్ళు తినరు. కాబట్టి ఇది ఎందుకు ఇలా జరిగింది? కాబట్టి దీన్ని ఈ కోణంలో కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ సమాజం మీద ఎన్ని రకాల దాడులు చేయాలో అన్ని రకాలు చేస్తున్నారు, దాంట్లో ఏ సందేహం లేదు. నిన్న కూడా ఒక వీడియో చూశాను, ఈ జిల్లా మాది, ఈ జిల్లా మాది, ఈ జిల్లా మాది అని చెప్పి వేరొక మతానికి సంబంధించిన వాళ్ళు గడగట్టి చెప్తున్నారు అన్నమాట. ఈ జిల్లాలు మావే, ఇక మీదేం లేదు పొమ్మంటున్నారు హిందూ సమాజాన్ని. సరిగ్గా ఈ విచారణకు సంబంధించినటువంటి ఫలితం వచ్చి ఇదిగో ఇది జరిగిందన్న రోజే ఇక మీదేంది హిందువులది, మీదంతా అయిపోయింది పొండి, ఇంకంతా మాదే అని చెప్పేటువంటి ఒక ఛాలెంజ్ చేసేటువంటి మాట ఎందుకు వచ్చింది? కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మనం కూడా ఏం జరుగుతున్నాయో, చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఈ విచారణ ఆ దిశలో కూడా వచ్చి దీన్ని పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. ఓకే అండి, ఓకే, రైట్.
భానుప్రకాష్ గారు, సిట్ దర్యాప్తుపై ఎన్నో ప్రశ్నలు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న వెనుకున్న పెద్దప్ప ఎవరు, లంచాల్ని ధృవీకరించి అంతిమ లబ్ధిదారుల్ని సిట్ ఎందుకు తేల్చలేకపోయింది, దీనిపై ఇంకా ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అమ్మ, ఇప్పుడే అప్పన్న విషయం కానీ మీరు కానీ గమనించినట్టయితే సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశాడు. వారికి అకౌంట్లో దాదాపు 4,20,00,000 వారి అకౌంట్లో ఉందని చెప్పి మనకు సిట్ ఎంక్వైరీలు తేలడం జరిగింది. దానికి సమాధానంగా సుబ్బారెడ్డి గారు నాకు ఈయన సంబంధం లేదు, నాకు ఎవరు తెలియదని చెప్తాడు. ఈయన నేను అప్పన్న ధర కొన్ని వేల టికెట్లు సుబ్బారెడ్డి పిఏ హోదాలో ఆయన ఇచ్చినట్టు ఈ టికెట్స్ మా దగ్గర ఉన్నాయి. సో అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారిపోయింది. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు వస్తున్నట్టు ఈ విషయాలన్నీ ఆ రోజు బయట రాలేదమ్మా. దానికి కారణం ఏమంటే మా ధర్మకర్తల మండలి సమావేశం జరిగిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాల్ని టీటీడీ వెబ్సైట్లో పెట్టేవాళ్ళం, అఫీషియల్ వెబ్సైట్లో. ఆ 5 సంవత్సరాలు వెబ్సైట్లో పెట్టలేదు వాళ్ళు. ఎందుకు పెట్టలేదంటే ఇవన్నీ బయట వస్తే వెబ్సైట్లో చూస్తే భక్తులు ప్రశ్నిస్తారు, పత్రికలు ప్రశ్నిస్తాయి, ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ఒక భయంతో వాళ్ళు పెట్టలేదు. అందుకనే ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఈ 4,20,00,000 కాకుండా మీ సిట్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 189 to 194 హవాలా అమ్మ. హవాలా అంటే చాలా మంది తెలియదు అనుకుంటా. హవాలా అంటే ఇప్పుడు మీరు నాకు డబ్బు పంపించాలనుకోండి, నాకు 10,000 అవసరం, మీరు నాకు డబ్బు పంపించాలంటే గూగుల్ పేలోనో ఫోన్ పేలోనో లేదా నా బ్యాంక్ అకౌంట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. హవాలా అంటే మీరు అక్కడ డబ్బిస్తే తిరుపతిలో డెలివరీ ఇస్తారు, మీరు అక్కడ డబ్బిస్తే బాంబేలోనే ఎక్కడ కావాలంటే అక్కడ డెలివరీ, దాన్ని హవాలా అంటారు. హవాలాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి, కోట్ల రూపాయలు. సిట్ రిపోర్ట్లో ఉంది అది మొత్తం ప్రూవ్ అయింది. ఎవరి దగ్గర నుంచి ఎవరు ఈ డైరీ ఉన్నారు కదా, నెయ్యి కొనుగోలుదారు డైరీ దగ్గర నుంచి ఎవరెవరికి చేతులు మారిందో అవన్నీ సిట్ రిపోర్ట్లో ఉంది. అంటే మీరు కానీ తప్పు చేయకుండా ఉంటే టీటీడీ అకౌంట్లో ప్రతి పైసా కూడా టీటీడీ అకౌంట్లో పడాలమ్మా. దాదాపు 250 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్లో ఉంది. 250 కోట్ల రూపాయలు. అంటే ఏం జరుగుతుంది? వీళ్ళు తప్పు చేసి ఆ మసి మాకు పూసే ప్రయత్నం చేస్తున్నారు సిగ్గు లేకుండా. కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఆయన ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఈరోజు సజ్జలు పెట్టారంట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెట్టారంట. అందరూ ఎన్డీఏ కూటమి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది కాదు. తప్పు చేశారు, ఒప్పుకోండి. నేను అందుకని చాలా సందర్భాల్లో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ఉన్న కారణంగా వీళ్ళు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయారు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంతకుముందు మన పెద్దలు కమలానంద భారతి గారు స్వామి గారిని చెప్పినట్టు స్వామివారి అనుగ్రహం ఉంటేనే మంచి జరుగుతుందమ్మా. వారు కానీ అనుగ్రహం లేకపోతే ఈ విధంగా 11 స్థానాలకి పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఇది కేవలం స్వామివారి మహిమని చెప్పి నేను భావిస్తున్నా. ఇది మంచిది కాదు. కాబట్టి సిట్ నివేదికలో పూర్తి స్థాయిలో ఇది ఎవరు ట్యాంపర్ చేసింది కాదు. దాదాపు 14 రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి వ్యక్తులు, వీళ్ళు ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, మా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసినటువంటి వ్యక్తులు కాదు, వీళ్ళు భగవంతుడి కోసం పనిచేసినటువంటి ఆఫీసర్లు, భగవంతుడి పవిత్రత కాపాడాలని చెప్పి పనిచేసినటువంటి ఆఫీసర్లు. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపించారు. ఆ విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ రిపోర్ట్ కానీ మీరు కానీ ఒకసారి కానీ చదివినట్టయితే ఎంత దారుణాలు చేశారో. హవాలాలో డబ్బులు తీసుకున్నారు. దాంట్లో కొందరు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ టెక్నికల్ ఆఫీసర్ ఉన్నటువంటి బంగారు కూడా తీసుకున్నాడు. అంటే మేనేజ్మెంట్ చేసేదానికి ఈ వైసీపీ వాళ్ళకి మొత్తం వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో అన్నీ తెలుసు. మీరు బయట పడి సావండి అయ్యా. దేవుడి దగ్గర కూడా వచ్చి ఇంత మోసానికి, ఇంత దిగజారుడు రాజకీయం. నేను అందుకని మహమ్మద్ గజనీ నేను చిన్నప్పుడు పాట చదువుకునేవాడు నా సోషల్ స్టడీస్లో. మహమ్మద్ గోరీ గజనీ భారతదేశం మీద దాడి చేసి మన దేవాలయాలను ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో హిందూ సాంప్రదాయాలపైన ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని చెప్పి నేను భావిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా. అయితే బుద్ధుందమ్మ వీళ్ళకి. స్వామివారి ప్రసాదంలో ఏ విధంగా కల్తీ చేస్తారు వీళ్ళు. ఇది పూర్తిగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి దాదాపు 20 కోట్ల లడ్లు మేము సరఫరా చేశామమ్మా. అదే అప్పుడు నుండి ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక కుటుంబంలో 3-4 ఆ ప్రసాదాన్ని తీసుకున్న దాదాపు 80 కోట్ల మంది భక్తులకి ఆ ప్రసాదం వెళ్ళింది. ఈ దుర్మార్గులు చేసినటువంటి నీచమైన పని అంతమంది భక్తులకి వెళ్ళింది. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా
ఈ కోర్టులో ఏదన్నా చేసి తప్పించుకున్నా సరే స్వామివారి కోర్టుల నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము నిప్పు మేము ఉప్పు అని, తుప్పు మారగా మిగిలిపోతారు రాబో రోజుల్లో. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని స్వామివారి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఓకే అండి. శ్రీనివాసానంద సరస్వతి గారు, పవిత్రమైన లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యికి బదులు పామాయిల్, పామ్ కెర్నల్ లాంటి వాటికి రసాయనాలు వాడారంది సిట్. మరి అది కల్తీ కాదా? దీంతో లడ్డూ నాణ్యత దెబ్బతినదా? ఖచ్చితంగా అమ్మా. మన చాలా కోట్లాది మంది భక్తులు ఒకప్పుడు లడ్డూ ప్రసాదాన్ని మనం ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇంట్లో పెడితే ఎవరైనా వచ్చి అడిగేవారు, మీ ఇంట్లో లడ్డూ ప్రసాదం, స్వామివారి ప్రసాదం ఉందా? ఆ సువాసన, అవును, ఆ పవిత్రమైనటువంటి అది ఇంట్లో పెడితే తెలిసిపోయేది అందరికీ కూడా, మాకు ప్రసాదం ఇవ్వండి అని. ఆ చేతిలో ప్రసాదం పెట్టగానే ఒక అనుభూతి కలిగేది. ఆ వాసన ఒక్కసారి ఆ లడ్డు చిన్న ముక్క చేస్తే చాలు ఆ లోన్ నుంచి సువాసన వచ్చేది. ఎంతో సంతృప్తి చెందిపోయేవాడు. అటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లడ్డూ ప్రసాదం మన ఇంటికి తేకముందే అది విరిగిపోయేది. చాలా 10-15 రోజులు గతంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూటమి పాలన ఉండేటప్పుడు ఆ రోజు కూడా ఎంత పవిత్రంగా లడ్డు ఉండేది. 15-20 రోజులు కూడా ఇంట్లో పెడితే వాసన పోయేది కాదు. కానీ అన్ని రోజులు ఉండేది, నిల్వ ఉండేది, అంత పవిత్రంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మరి ఆ టీముని పెట్టుకున్నారో మొత్తం అసలు ఆ లడ్డు ఇంటికి తెచ్చేసరికి మొక్కలు గొండైపోవడం, ఆ వాసన లేకపోవడం, అసలు అందరూ బాధపడిపోయారు. ఏంటి తిరుమల స్వామివారి ప్రసాదం ఇలా ఎందుకు మారిపోతుంది, అసలు ఎంత అది ఇరిగిపోయేది కాదే, గుండ అయిపోవడం జరిగేది కాదే అని చాలామంది బాధపడిపోయేవారు. అయినా ఎంతమంది చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం కూడా, ఏం జరుగుతుంది అసలు, లడ్డూని మీరు ఏం చేస్తున్నారు, తిరుమల ప్రసాదాన్ని ఏం చేస్తున్నారు, ఆ వాసన ఏమైపోయింది, ఆ పవిత్రత ఏమైపోయింది, ఎందుకు ఇలా చేస్తున్నారు, సైజు తగ్గిపోయింది. లడ్డూ తాలూకా అది పట్టుకుంటే చాలా ఇది రాయి ముక్కలు పట్టుకునేటట్టుగా అయిపోయింది, గట్టిగా గడ్డ కట్టేసే ఆ విధంగా మారిపోయింది. ఏమిటి జరుగుతుంది, కేవలంగా అందులో కెమికల్స్ కలిపేయడం వల్ల, మోసం చేయడం వల్లనే, హిందూ జాతిని వంచడం వల్లనే, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని నిరాశకు గురి చేయడం వల్లనే, స్వామివారి పవిత్రతని భంగం కలిగించడం వల్లనే, ఒక ధార్మిక క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చడం వల్లనే, ఎంత దారుణం అమ్మ. కాబట్టి ఆ స్వామివారిని వాళ్ళు ఏదైతే ప్లాన్ వాళ్ళు ఒక పథకం ప్రకారం హిందువుల సెంటిమెంట్ని నాశనం చేయాలనుకున్నారు. వెంకటేశ్వర స్వామికి హిందువులు దూరం చేయాలంటే ఏం చేయాలి, అరే తిరుపతి వెళ్ళకూడదు, తిరుమల వెళ్ళకూడదు, పోయింది, దర్శనాలంతా కూడా వ్యాపారంగా మార్చేశారు అనేటువంటి ఒక భావన కలిగించారు. హిందువులకి దూరం చేసే కుట్రలు చేశారన్నమాట. అందులో భాగమే లడ్డూ కల్తీ, అందులో భాగమే ఆలయాల మీద దాడులు, అందులో భాగమే హిందువులు దూరం చేయాలి, హిందూ ధర్మాన్ని వీడి ఇతర మతాల్లోకి వెళ్ళిపోవాలి, హిందువుల మనోభావాలు గాయపడిపోవాలి, దేవుళ్ళు తలుచుకుంటే బాధపడిపోవాలనే విధంగా కుట్ర చేశారమ్మా. భాగం ఇవన్నీ కూడా. కాబట్టి పాపం వదలదమ్మా, పాపం వదలదు ఖచ్చితంగా. రైట్ అండి. కమలానంద స్వామీజీ గారు, అసలు తిరుమల లడ్డు ప్రాశస్త్యం ఏంటి, అది నాటి పాలక మండలి వాళ్ళకి అర్థమైందా? ప్రస్తుతం పొంతనలేని మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? తిరుమల హిందువులు తిరుమల దర్శనం చేసుకోవటం అనేది కాశీకి పోయినట్టు, రామేశ్వరానికి పోయినట్టుగా, ఇంకెక్కడికైనా వెళ్ళినట్టుగా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళేటువంటి కార్యక్రమం కాదు. సుదూర ప్రాంతాల నుంచి 2-3 సంవత్సరాలు అనుకుంటే మొక్కుకుంటే చాలా అరుదుగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బయలుదేరి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఈరోజు రేపేదో రైల్లో వస్తున్నారు, కారులో వస్తున్నారని కాదు, ఇప్పుడు కూడా అలా రావాలంటే చాలా ప్రయత్నం చేసి మొక్కుకొని అలా చాలా పవిత్రంగా చాలా నిష్ఠతోటి తిరుమల దర్శనానికి రావాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుమతి లేకపోతే మనం తిరుమలకు వెళ్ళము అనేది భక్తుల యొక్క నమ్మకం. అవును, చాలా మంది బయలుదేరి ఆగిపోతూ ఉంటారు, మధ్యదారిలోకి వచ్చిన తర్వాత ఏదో ఫోన్ వస్తే మళ్ళీ దిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి సంఘటనలు చాలా చూస్తుంటాం మనం. అంటే అరుదుగా అంత మొక్కుకొని అంత నిష్టగా శ్రద్ధగా వచ్చేటువంటి భక్తులు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యాత్రలో ఉండేటువంటి విధానం ఏమిటి అంటే, తిరుమల నుంచి లడ్డూని వడని తీసుకురావాలి, తీసుకొని వచ్చి శనివారం వ్రత కథ చదువుకోవాలి, ఉపవాసం ఉండాలి,
దేవుడికి నైవేద్యం పెట్టాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసి ఆ పిండి దీపం కొండెక్కిన తర్వాత వాళ్ళకి తెలిసిన ఆ వీధిలోనో ఊర్లో ఉన్నందరికి కూడా ఈ వెంకటేశ్వర ప్రసాదాన్ని ఇంటింటికి తీసుకుపోయి పంచాలి. నల్ల తోరాలు తీసుకొచ్చుకుంటారు కొండ నుంచి, ఆ నల్ల దారాలు తోరాలు అని చెప్పేసి అవన్నీ ఇళ్లలో పంచాలి. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఉపవాసాన్ని విడిచిపెట్టి సాయంత్రంగా వాళ్ళు భోజనం చేస్తారు. అంటే లడ్డు అనేది కేవలం అక్కడ తినేదానికో లేకపోతే అదేదో ఒక ప్రసాదంగా కళ్ళెత్తుకొని నోట్లు వేసుకునేదే కాదు. తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇంటికి వచ్చి శనివారం వ్రతము చేసుకుంటేనే ఆ యాత్ర పూర్తయినట్టు లెక్క. కాబట్టి అప్పటి వరకు ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ యాత్ర మొత్తం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రసాదం తీసుకొచ్చుకోవడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యంగా భావిస్తారు హిందువులు ఎవరైనా కానీ. అందుకనే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ బ్యాగుల్లో కూడా విడిచిన బట్టల్లోనో లేకపోతే ఇంకొక దగ్గర ఇంకా కాకుండా దానిగా వేరే ఒక బ్యాగ్ పెట్టుకొని దాంట్లో ఇంకా ఇది తగలకుండా జాగ్రత్తగా, మన మామూలు భాషలో చెప్పాలంటే మడిగా అంత జాగ్రత్తగా తెచ్చుకొని ఇంట్లో కూడా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అంత విశ్వాసం అంత నమ్మకం ఉండేటువంటి దాని మీద ఒక అనుమానపు తెర ఎప్పుడైతే బయలుదేరిందో అప్పుడే హిందువుల యొక్క విశ్వాసం మీద దెబ్బ తగిలింది. కాబట్టి ఇది జరిగినటువంటిది అయితే చాలా ఘోరమైనటువంటి విషయము. వెంకటేశ్వర స్వామి వారు తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయి. నా అభిప్రాయం అయితే వెంకటేశ్వర స్వామి వారికి వ్యతిరేక్తంగా ఎప్పుడైతే ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా మేము ఏది చేస్తే అది నడుస్తుందని బుల్డోస్ చేసేసి వెళ్ళిపోయారో ఆ అహంకారానికి పరిణామంగా ఇది జరుగుతుందనేది నా అభిప్రాయం. మిగతా విషయాన్ని పక్కన పెట్టి రాజకీయాలు, అధికారం, మిగతా అన్ని పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి ఆ ఒక్క విషయాన్ని పరిగణనలో తీసుకొని వ్యవహరించి ఉంటే ఇట్లా అయ్యేది కాదు. అలా చేశారు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఇరికిచ్చాలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఇరికిచ్చేశారు. అది మన అభిప్రాయం. ఓకే అండి. భానుప్రకాష్ గారు, వెంకన్న లడ్డూ కోసం వినియోగించింది నాణ్యమైన నెయ్యే కాదని పరీక్షల్లో స్పష్టంగా బయటపడినా కూడా వైకాపా నేతల బుకాయింపులు మాత్రం ఆగటం లేదు. ఇంకా ఏం కప్పిపుచ్చాలని వారి ప్రయత్నం? వైకాపా నాయకులకి భగవంతుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ రెండు లేవు వాళ్ళకి. బరి తెగించారు వైకాపా నాయకులు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల వరకు ఉద్దేశపూర్వకంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో పాత్ర ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను, శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఈరోజు బుకాయించుకుంటున్నారు. ఏమీ లేదు. సరే సంబరాలు ఏందమ్మా చేసుకునేది? సంబరాలు ఏం చేసుకునేది? మొన్న పోయి వైసీపీ నాయకులు శ్రీవారి మెట్లు గడిగారు. నాకు అక్కడ ఉన్న భక్తులు ఫోన్ చేసి శ్రీవారి మెట్లు కాదయ్యా గడగాల్సింది, స్వామివారి భక్తులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు బాత్రూములు కడిగినా సరే మీకు పరిహారం, మీరు చేసినటువంటి అపచారానికి పరిహారం ఉండదని చెప్పి భక్తులు అసహించుకుంటున్నారు. వీరి చేష్టలకి, వీరి డ్రామాలకి అసహించుకుంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు రాజకీయ నిరుద్యోగులకు మిగిలిపోయారు 2024 నుంచి. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎందుకంటే అన్ని ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతుంటే ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సున్నితమైనటువంటి అంశం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకి తిరుమల క్షేత్రం అమ్మ. ఇంకా ఏదైనా గుళ్ళో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే ప్రజలు ఒకవేళ బాధపడి ఒకరోజు బాధపడో 2 రోజులు బాధపడో మర్చిపోతారు. తిరుమలలో ఏ చిన్న చీమ చిట్టుకుమైనా సరే వారి గుండెల్లో గుణపం దిగినట్టు ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి, కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, ఇలా వేల్పు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామిని అడ్డాగా చేసుకొని నిరాధార ఆరోపణలతో నిత్యం ఇలా అల్లరి చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు ఇది చేస్తున్నారు. నేను అడుగుతున్న వైవి సుబ్బారెడ్డి గారిని, ఆ రోజు నియమ నిబంధనలు సడలించినప్పుడు ఈ మధ్య అక్కడ ప్రెస్లో విన్నా, నాకు సంబంధం లేదు అధికారులు చేశారన్నారు. నీకైనా కళ్ళు కనపడట్లేదా? నువ్వేనా దుత్తరాష్ట్రుడివా? కళ్ళు కనపడట్లేదా? చదివి కదా నువ్వు నీకు ఉన్నటువంటి అజెండాలు వచ్చినప్పుడు ఒక టీటీడీ చైర్మన్గా నువ్వు చదివి కదా వెంకటేశ్వర స్వామి దగ్గర మన కాపలా కుక్కలమమ్మ, కస్టోడియన్స్. టీటీడీ చైర్మన్ కానీ ధర్మకర్తల మండలి సభ్యులు కానీ అదేదో హోదా కాదు, బాధ్యత. స్వామివారి దగ్గర మనం కస్టోడియన్, స్వామివారి ఆస్తులకు కానీ అక్కడ దీనికి అన్నిటి కానీ మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. మా దురదృష్టం 2019లో ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో, ఎందుకు ఇంత అపచారాలు చేశారో మాకైతే చాలా బాధగా ఉందమ్మా. ఎందుకంటే నిత్యం స్వామివారి గురించి, స్వామివారి వైభవం గురించి
స్వామివారి అయితే వైభవం గురించి భానుప్రకాష్ మాట్లాడుకోవాల్సిన గారు- టీవీ ఛానల్స్ లో అవును. అయితే ఇప్పుడు నిబంధనల సడలింపుతోనే కల్తీ రాజ్యమేలింది. ఇప్పుడు ఢిల్లీలోనూ పాలసీ మార్పుతోనే లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి బాధ్యులైన వారు ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు కూడా. మరి కేజ్రీవాల్ సూత్రం ఇక్కడ వర్తించదా? ఖచ్చితంగా అందుకనే చెప్తున్నాం కదా, సప్లిమెంటరీ ఇంకా దీంట్లో ఇది ఒకటే ఫైనల్ రిపోర్ట్ కాదు, ఇంకా సప్లిమెంటరీ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే కోర్టుకి సబ్మిట్ చేస్తారని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అందుకనే చెప్తున్నా కదా, స్వామివారి కోర్టు దగ్గర నుంచి ఎవరు తప్పించుకునే అవకాశాలే లేదు. చట్టంలో ఉన్నటువంటి కొన్ని లుసుగుల్ని అడ్డం చేసుకొని తాత్కాలికంగా కొద్ది రోజులు తప్పించుకునే అవకాశం ఉందేమో కానీ రాబో రోజుల్లో స్వామివారి కోర్టు నుంచి ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం లేదు. ఇది కలికాలం అమ్మ. కలియుగానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. ఏదో అనుకుంటారు స్వామివారు ముచ్చటగా అడిగిపోతే దర్శనానికి అభయహస్తంతో దర్శనం ఇస్తున్నాడు, నవ్వుతున్నట్లే మాకేం కాదులే అని. స్వామివారు ఉగ్ర నరసింహుడైపోయాడు. ఇప్పుడు స్వామివారు ఉగ్ర నరసింహుడైపోయాడు. ఉగ్ర నరసింహుడు అంటే తెలుసు వాళ్ళకి ఏ విధంగా ఆయన చర్యలు ఉంటాయో, ఏ విధంగా ఆయన చర్యలు చేస్తాడో. కాబట్టి రాబో రోజుల్లో ఈ పాపంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క దుర్మార్గుడికి రాబో రోజుల్లో ఏ విధంగా స్వామివారు శిక్షిస్తారో చట్టపరంగా, న్యాయపరంగా కాకుండా స్వామివారి శిక్ష కూడా వీరు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. ఎంత బాధగా ఉందంటే మాకు నెలకు ఒకసారి మా వీళ్ళే తీసుకుపోయి మద్యం బాటలు పెట్టేస్తారు, అక్కడ అపచారం జరిగిపోయింది అంటారు. గోవులు చనిపోయింది అని చెప్పి ఒక విష ప్రచారం చేస్తారు. అసలు మీ ద్వారా ఒకటి గోవులు చనిపోయిందని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వారి హయాంలో పాడు అంటే చెడిపోయినటువంటి దానా పెట్టారమ్మా. చెడిపోయినటువంటి దానా పెట్టారు, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ వాడారు మూగజీవాలకి. అది మేము చెప్పేది కాదు, విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. వారి సమయంలో జరిగిన విజిలెన్స్ రిపోర్ట్ తప్పులన్నీ వారు చేసి ఈరోజు మా మీద మసిపూస్తున్నారు. నేను మీ ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, 2019 నుంచి 2024 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలో నియమించబడినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాల మీద చర్చకు సిద్ధమని చెప్పి నేను ఈటీవీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చేసిన అపచారాలు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అక్రమాల మీద ఆధారాలతో చూపిస్తాను నేను. ఆధారాలతో నిరూపిస్తాను నేను. మీకు ధైర్యం ఉందా వచ్చి చర్చలో కూర్చునేదానికి? ఈటీవీ వేదికగానే కూర్చుందాం, నేను కూడా హైదరాబాద్కి వస్తా, స్టూడియోలోనే కూర్చుందాం. మీరు ఎవరైనా పంపించండి, నేను మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నా. ఆ ధైర్యం లేదు మీకు, ఎందుకంటే కొన్ని నేను చెప్పలేకపోతున్నానమ్మా. ఎందుకంటే స్వామివారి జయ విజయుల ముందు నేను స్వామివారు అక్కడ ఉన్నటువంటి ఆంతరంగిక విషయాలు బయట చెప్పకూడదని కొన్ని చెప్పట్ల. కొన్ని కానీ చెప్పారంటే అసలు ఇంకా చెప్పకూడదు అవన్నటువంటివన్నీ. కానీ అంత దుర్మార్గపు పనులు చేస్తారు దేవాలయంలో, అంత దుర్మార్గపు పనులు. అందుకనే దేవుడు వీళ్ళు గట్టిగా శిక్షించాడు. మేము అన్నింటినీ జరిగిన తప్పులు ఒప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ మా ఇండియా కూటమి మేము ముందుకు వస్తున్నాం. మీ ద్వారా నేను శ్రీవారి భక్తులకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు తిరుమల క్షేత్రం దేదీప్తిమానంగా వెలిగిపోతా ఉంది. ఎక్కడ ఇటువంటి అపచారాలు, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా మా ఎన్డీఏ కూటమి మేము ముందుకు తీసుకుపోతున్నాం. కానీ గతంలో చేసిన తప్పులన్నింటినీ ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టరీత్యా, మళ్ళీ చెప్తున్నా, చట్టరీత్యా చట్ట పరిధిలో వాళ్ళందరినీ స్వామివారి ముందు, స్వామివారి భక్తుల ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను. ఓకే అండి, ఓకే. శ్రీనివాసానంద సరస్వతి గారు కల్తీ నెయ్యితో చేసిన 20 కోట్ల లడ్డూల్ని భక్తులకు అందించారు. మరి రసాయనాలతో చేసిన కల్తీ నెయ్యి భక్తుల ఆరోగ్యానికి హానికరం కాదా? ఇదెందుకు ఆలోచించలేదు నాటి పాలకులు? వాళ్ళకి మానవత్వం అనేది ఉంటే కదమ్మా ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. వారికి దేవాలయం మీద ఒక పవిత్రమైన భావన ఉంటే, ఆ దేవాలయంలో ఉండేటటువంటి మనం చూసాం సుబ్బారెడ్డి గారి ధర్మకర్తల మండలి జరిగేటప్పుడు సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా మాటలు, ఒక పశువులు సంతలో ఏ విధంగా కొనుగోలు చేస్తామో, ఏమయ్యా ఇది ఎంత ఉంది అంత చెయ్యి, ఏమో లైవ్లో చూసాం కదమ్మా, హిందువులందరూ చూశారు. అంటే ఈ టికెట్ ఎంత ఉందా, దాని నుంచి ఈ తోమాల సేవ ఎంత ఉందా అంత చెయ్యి, ఈ శ్రీవారి ఇందులో ఎందులో ఉందా అంత చెయ్యి అని చెప్పి పూర్తిగా బరితెక్కింపు. వాళ్ళకి భక్తుల మనోభావాలు బాధపడతారా ఏంటి, ఏం చేస్తున్నాం వాళ్ళకి అక్కల. వాళ్ళ ఎజెండా వేరమ్మా, వాళ్ళ ఎజెండా వేరు. హిందువులకి అర్థం కాలేదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే డిక్లరేషన్ మీద, ఏమమ్మా జగన్మోహన్ రెడ్డి ఆయన అబ్దుల్ కలాం కంటే గొప్పవాడా, సోనియా గాంధీ కంటే గొప్పవాళ్ళ? మరి వాళ్ళు అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం మతంలో వారు అందులో ఉండి వచ్చి కూడా గౌరవించారు కదా వెంకటేశ్వర స్వామిని. సోనియా గాంధీ గారు కూడా ఒక క్రిస్టియన్గా ఉండి కూడా వారు గౌరవించారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గౌరవించరు? గౌరవించాలని చెప్పాలి కదా మంత్రులు, వారు ప్రజాప్రతినిధులు, హిందూ ప్రజాప్రతినిధులు. వైకాపాలో కూడా హిందువులు చాలామంది నాయకులు ఉన్నారు కదా.
మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు ఎందుకు మౌనం వహించారు? ఇది తప్పండి, ఇది అనాదిగా వస్తుంది, ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, మనం వెళ్ళాలి అని ఒక్కరు మాట్లాడారా? పైపెచ్చు బాగారు ఇష్టానుసారంగా. ఆయన అలాగే వెళ్తారు బ్రహ్మోత్సవాలకి, ఆయన ఒక్కరే వెళ్తారు, భార్యను తీసుకొని రారు. మీరేం చేస్తారు? మా చేతుల్లో అధికారం ఉంది అంటే ఇది శాశ్వతమమ్మా అధికారం? 5 సంవత్సరాలు ఇది ఒక మోన్నాల ముచ్చట. మీరు పేటరేగిపోయారు, రెచ్చిపోయారు, వెంకటేశ్వర స్వామితో ఢీకొట్టారు. వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలైన ఒక జీవో తీసుకొచ్చారు. ఏమైందమ్మా? ఏం చేశారు? దాని ఫలితం ఏమైంది? కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఈ యుగాన్ని రక్షించేటటువంటి కలౌ వెంకట నాయక, ఈ కలియుగాన్ని కాపాడేటటువంటి మూల విరాట్ స్వామివారు. అటువంటి స్వామివారు ఏదో విగ్రహంగా ఉన్నారు, అదేదో ఒక దేవాలయంలో ఉంటున్నారు అనుకుంటే కాదు కదమ్మా. మహర్షులు, యోగులు, చాగులు ఎంతోమంది శాస్త్రాలలో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వర్ణించారు. ఈ ధర్మాన్ని కాపాడేటటువంటి స్వామివారు 7 కొండలపైన సాక్షాత్తు ఆయన శిలారూపంలో ఉండేటువంటి సాక్షాత్తు పరమాత్మ ఆయన. అటువంటి ఆ పరిస్థితుల్లో కనీసం విలువివ్వకుండా, కనీసం చంటి పిల్లలకి కూడా పాలు ఇవ్వకుండా స్వామివారి దర్శనంకి వచ్చే వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్నో ఇబ్బందులు. దేనికి? మరి రాకూడదు, హిందువులు ఆలయాలకి వెళ్ళకూడదు, హిందూ ఆలయాల్లో ఉండేటటువంటి ఆచారాన్ని మంట కలపాలి, అక్కడ ఉండేటటువంటి ఒక చైర్మన్ ఉండాలంటే, ఒక బోర్డు సభ్యులు ఉండాలంటే ఎంత విలువలు ఉండాలమ్మా. అలాంటి విలువలు ఉండే వ్యక్తుల్ని పక్కన పెట్టేశారు. ఎవరైతే హిందుత్వం మీద విధ్వంసం చేస్తారో, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేస్తారో అటువంటి వారికి ఈవోలుగా, అటువంటి వారికి చైర్మన్లుగా, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇచ్చి 5 సంవత్సరాలు హిందువుల మీద ప్రతిరోజు ఆలయాల్లో అపచారాలే మనం చూసాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, హిందువులందరూ కూడా గమనించాలి, ఖచ్చితంగా హిందువుల్లో మార్పు రావాలని ఈ గమనించి తీసుకురావాలని కోరుతున్నాము. కమలానంద స్వామీజీ గారు, కల్తీ పాపాలకు కారణమైన వైకాపా నేతలే నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు, పైగా అది జంతు కొవ్వు కాదనే బుకాయింపులు చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ ద్వంద్వ ధోరణుల్ని? ఇప్పుడు ఇంకెవరు చూసేదే ఉంది? సిట్టు విచారణ జరిగింది, దానికి సంబంధించినటువంటి విచారణలో అన్ని వెలుగు చూచాయి. వెలుగు చూచిన తర్వాత అవన్నీ కూడా ఈ రోజున న్యాయస్థానం ముందు పెట్టారు. అందువల్ల ఇంకా వాళ్ళు ఏమి అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఏమి వ్యాఖ్యానించారు అవన్నీ పరిగణనలోకి రావు. తెలిసి చేశారా, తెలియ చేశారా, కుమ్మక్కై చేశారా, వెనకుండి చేశారా, ఎవరు చేశారు, దీని వరకు పాత్రధారులు, సూత్రధారులు అందరూ బయటకు వస్తారు. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, దేవుడి పట్ల పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా వ్యవహారం చేస్తే దాని ఫలితం ఇలాగే ఉంటుంది. కనీసం వెంకటేశ్వర స్వామి పట్లైనా, స్వామివారి పట్లైనా నిజాయితీగా వ్యవహరించి ఉంటే బాగుండేది. భవిష్యత్తులోనైనా ఎవరైనా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పోవాలి. డిక్లరేషన్లో ఏముంటుంది? నేను వెంకటేశ్వర స్వామి వారిని నేను నమ్ముతున్నాను, నమ్మి కొలుస్తున్నానని సంతకం పెట్టాలి. సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? నేను వెంకటేశ్వర స్వామిని నమ్మటం లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకుండా నువ్వు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత నీ పట్ల ఎవరికి మాత్రం ఎటువంటి భావన ఉంటుంది? నీకు నీవే నేను వెంకటేశ్వర స్వామి నమ్మటం లేదని కోట్లాది మంది హిందువుల ముందు ఆవిష్కరించుకున్న తర్వాత ఈ నమ్మకం లేని వాళ్ళు వచ్చి దేవాలయాల్లో కూర్చున్నారు, నమ్మకం లేని వాళ్ళు వచ్చి వ్యవస్థల్లో కూర్చున్నారు, నమ్మకం లేని వాళ్ళు వచ్చి పరిపాలించారు. ఇది సమాజాన్ని కావచ్చు, దేవాలయాన్ని కావచ్చు. దేవాలయం అయితే మామూలుగా ధర్మకర్తలు, సేవ చేసేవాళ్ళు, వాళ్ళ రకంగా భావించలేదు కదా. దాన్ని కూడా ఒక అధికారం లాగా మేము పరిపాలకులు అన్నటువంటి ఒక అహంకారపూరిత ధోరణితో వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఇక పనిచేస్తున్నది ఏంటంటే, ఎవరి చేత అయినా, ప్రభుత్వం చేతనైనా, సిబిఐ చేతనైనా, న్యాయస్థానాల చేతనైనా పనిచేస్తున్నది కేవలం ఇంకా వెంకటేశ్వర స్వామి వారే. ఎవరైనా ఆయన శరణాగతి పొందాల్సిందే తప్ప ఆయన ఎదుర్కొని ఢీకొని నిలబడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు ఏ పాపం చేసుకున్నారో దానికి స్వాగతం పలికి అనుభవించడం తప్ప వాళ్ళు ఎదురుగా ఉన్న వేరే మార్గము, దారి లేదు. ఆ దారులు వాళ్ళే మూసేసుకున్నారు. ఓకే, రైట్ అండి. ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
మిత్రమా, ట్రైన్ మిస్ అయినందుకు బాధపడకు. లైఫ్ లో మిస్ కాకూడని విషయం చెప్తా విను. స్వర్గసీమ వారి అమేయాలో ప్లాట్ కొనుక్కోవడం, 30+ ఎమ్యూనిటీస్, 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఫ్రీ రిసార్ట్ సదుపాయం, అతి తక్కువ బడ్జెట్ లో వీకెండ్ హోమ్ కట్టించుకునే అవకాశం. బెంగళూరు హైవేకి త్రిబులార్కి దగ్గరగా. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి అమేయా ఎక్స్టెన్షన్. సెటిల్ అయ్యాక ప్లాట్ కొందాం అనుకుంటున్నారా? అమేయాలో ప్లాట్ కొనడమే సెటిల్ అవ్వడం. అరే మీ కళ్ళు త్వరలో నిజం కాబోతున్నాయి. అరే తెలుసు, కానీ ఎలా? మేము మా పంటల్లో ధానుక యొక్క పేటెంట్ ని పొందినటువంటి మోటార్ నే ఉపయోగిస్తాం. దీనివల్ల అవుతాయి మా కలలు సాకారం మరియు జీవితం వైభోగం. కరెంటు బిల్లు చింతన చేయండి డ్రాప్. మైక్రోటెక్ సోలార్ తో సేవింగ్స్ అవుతాయి నాన్ స్టాప్. మైక్రోటెక్ ఆన్ లో ఉండండి, ఫుల్ ఆన్. యాక్షన్ టెస్సా వారి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డులు కావాలి. ఆ పచ్చ బోర్డులు తేరా అబ్బాయి. కానీ ఇవి యాక్షన్ టెస్సా వారి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డులు కావే. ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి. ఇది చెదలు బోరర్ రెసిస్టెంటేనా? ఇంకా వాటర్ రెసిస్టెంట్? మేము ఉన్నాం కదండి. ప్రతి పచ్చ బోర్డుని హెచ్డిహెచ్ఎంఆర్ అనుకుని ఇంటికి తెస్తే బాధపడగలరు. ఎందుకంటే కేవలం యాక్షన్ టెస్సా వారి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్, టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి మైండ్ డైమండ్ ఫెస్టివల్ ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. నమ్మశక్యం కాని మెరుపుతో, ప్రత్యేకమైన నైపుణ్యంతో మరియు మైమరిపించే డిజైన్స్తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన వజ్రాభరణాలు. ఈ సీజన్ మీ మెరుపు, మీ ప్రత్యేకతను చాటి చెప్పనివ్వండి. కరెంటు బిల్లు చింతన చేయండి డ్రాప్. మైక్రోటెక్ సోలార్ తో సేవింగ్స్ అవుతాయి నాన్ స్టాప్. మైక్రోటెక్ ఆన్ లో ఉండండి, ఫుల్ ఆన్. శ్రీనివాసానంద సరస్వతి గారు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చివరిగా మీరేం జరగాలని కోరుకుంటున్నారు? దెబ్బతిన్న భక్తుల మనోభావాలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ప్రస్తుతం అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు మొదటిసారి స్వామివారి దర్శనం చేయడం, వారు అప్పుడే చెప్పారు ప్రక్షాళన, వెంకటేశ్వర స్వామి టీటీడీ నుండే నా ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని చెప్పడం, వీటన్నిటినీ కూడా లోపాలన్నీ కూడా ప్రజల ముందు ఆవిష్కరించడం, మళ్ళీ ఏదైతే వైకాపా ప్రభుత్వంలో ఏ ఆలయాలు అపవిత్రమయ్యాయో ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు లడ్డూ ప్రసాదాన్ని మనం చూస్తుంటే పూర్వ వైభవం కనిపిస్తూ ఉన్నది. అలాగే దర్శనాల విషయంలో కానివ్వండి, అక్కడ ఉండే భక్తుల సౌకర్యాలు కానివ్వండి, ఒకప్పుడు చంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వలేని దుస్థితి కదమ్మా. అవునండి. చంటి పిల్లలు ఎంత బాధపడినా కూడా పాలు ఇచ్చేవారు కాదు, అంటే ఎవరు రాకూడదు. అనేక అలిపిరి దర్శనానికి వచ్చి ఆధార్ కార్డులు లేవని చెప్పి, ఆ ఆధార్ కార్డులు పట్టుకొని రాలేదని చెప్పి భక్తులు చెప్పాలి కదా, ఆధార్ కార్డులు పట్టుకొని రండి అని లాఠీచార్జ్ చేశారు అలిపిరిలో. వెంకటేశ్వర స్వామి దర్శనంకి వచ్చిన భక్తులకి మీరు లాఠీచార్జ్ చేస్తారా? ఎంత దిగజారుడుతనం అమ్మా! అంటే వీళ్ళకి ఏం విశ్వాసం ఉంది, ఏం నమ్మకం ఉంది? అని నమ్మకం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ ఈరోజు మారాయి. చక్కగా పాలనా వ్యవస్థ అంతా కూడా సజావుగా జరుగుతున్నది. టీటీడీ బోర్డు కానీ, టీటీడీ చైర్మన్ కానివ్వండి, మొత్తం పాలనా యంత్రాంగం అంతా కూడా చాలా శ్రద్ధతో భక్తుల సౌకర్యాలకి పెద్దపీట వేస్తున్నారు. అందరూ కూడా స్వామివారి ఏదైతే సేవలలో ఉండేటువంటి ప్రసాదం కానివ్వండి, స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు కానివ్వండి, చక్కగా తొందరగా దర్శనాలు అయ్యేటట్లుగా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చంటి పిల్లలకు కానీ, లేకపోతే బాలింతలు కానివ్వండి, అంగవికలాంగులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, అందరికీ కూడా ఈరోజు చక్కగా న్యాయం చేస్తూ స్వామివారిని దగ్గర చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఆనందిస్తున్నారు. చాలా బాగుందండి వ్యవస్థ అంతా కూడా. చాలా గతంలో మేము చాలా బాధపడిపోయాం, మరీ వెళ్ళకూడదు, తిరుమలకి మళ్ళీ వెళ్ళకూడదని అనిపించేసిందండి. ఈరోజు మళ్ళీ రావాలనిపిస్తుందండి. మన బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు లక్షలాది మంది వచ్చినా కూడా చక్కగా అన్ని సౌకర్యాలు చాలా విజయవంతంగా అనిపించారు. అలాగే మరి వైకుంఠ ఏకాదశి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అందరికీ, సామాన్యమైన భక్తులందరికీ కూడా సంతృప్తి కలిగినటువంటి దర్శనాన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేయగలిగారు. కాబట్టి ఖచ్చితంగా హిందూ ఆలయాల మీద శ్రద్ధతో అన్ని ఒక్కొక్కటి చేసుకుని వెళ్తున్నారు. హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. చక్కగా మనందరం కూడా ఇటువంటి అపచారాలు జరిగేటప్పుడు హిందువులు అందరం కూడా పార్టీలు పక్కన పెట్టి మన హిందూ ధర్మానికి, హిందూ ఆలయానికి గ్లాని కలిగితే
కష్టం కలిగితే, ఇటువంటి అపచారాలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా పక్కన పెట్టి, పార్టీలు పక్కన పెట్టి, హిందువులుగా, మన దైవ భక్తులుగా, స్వామి సేవకులుగా మాట్లాడాలి. ఓకే అండి. ఏదో పార్టీలో ఉన్న నా నాయకుడు తప్పు చేస్తే మౌనంగా ఉండడం కాదు కదమ్మా. హిందువులుగా, భక్తులుగా మనం ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాము. ఓకే అండి. కమలానంద స్వామీజీ గారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా, అవినీతికి తావు లేకుండా, ఏడుకొండలవాడి ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వము సతర్కముగా ఉండాలి. ప్రభుత్వానికి సమాధానం చెప్పుకునే పద్ధతిలో, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది కాబట్టి ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒకటి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, రెండు హిందూ సమాజం ఇబ్బంది పడుతుంది, ఎవరు అధికారంలో ఉంటారో ఆ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వము చేత నియమించబడ్డారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలి. ప్రతి విషయం అలా ఉండాలి. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వాళ్ళు రాజీ పడకుండా నిలబడ్డారు అనేది వాస్తవం. ముఖ్యమంత్రిగా వారు నేరుగా మహాద్వారం నుంచి వెళ్ళవచ్చు, కానీ మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతోటి ఇక్కడ మన ఈ వైకుంఠం నుంచి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలా దాని పట్ల వ్యవహరిస్తున్నది, ఇప్పటికే దాదాపు నాకు తెలిసి 1.5-2 సంవత్సరాల్లో సుమారు 2 సార్లు 3 సార్లు టీటీడీ గురించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటిది భారతదేశంలో ఇంకొకటి లేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఇంకొకటి లేదు. చిన్న రాష్ట్రం సైజు బడ్జెట్ ఉంది దానికి. అంతేకాకుండా కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇంత భక్తులు ప్రతిరోజు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం కూడా ఇది లేదు. హిందువులకు ఇంతకంటే విశ్వాసం కలిగినటువంటి పుణ్యక్షేత్రం కూడా దేశం మొత్తం మీద ఇంకొకటి లేదు. కాబట్టి ఏ రకంగా చూచినా అది ప్రతి క్షణము దాని పవిత్రతను, శ్రద్ధను, అట్లాగే హిందూ సమాజం యొక్క విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకొని దాని పట్ల అలాగే వ్యవహరించాలి. ప్రభుత్వాలు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇది ఒక విషయం ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి నా అభిప్రాయం. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలు కమలానంద స్వామీజీ గారు, శ్రీనివాసానంద సరస్వతి గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.